'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని ఆర్థిక మోసాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. అయితే అందులో భాగంగా 'సత్యం కంప్యూటర్‌కి' సంబంధించినటువంటి ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందో, దానిలో రామలింగరాజు పాత్రకు సంబంధించి ఒక ఎపిసోడ్ రావాల్సి ఉంది. అయితే 2020లో కోర్టు స్టే కారణంగా ఆ ఎపిసోడ్ ప్రసారం అనేది వాయిదా పడింది. సో, అప్పటినుంచి కొనసాగుతూ వచ్చినటువంటి కేసు రీసెంట్‌గా దాని మీద స్టే ఎత్తివేయడంతోటి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైంది. సో, ఏ రోజైతే సత్యం రామలింగరాజు ద సెబీకి లెటర్ రాస్తూ నేను ఇందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని తనంతట తాను లెటర్ రాసాడో, అదే వైకుంఠ ఏకాదశి రోజు కోర్టు స్టే ఎత్తివేయడము, ఆ ఎపిసోడ్ రిలీజ్ కావడం అనేది జరిగిపోయాయి. సో, 17 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి లైవ్‌గా రిపోర్ట్ చేస్తూ, అక్కడ ఉద్యోగులను ఎందుకు తీయాల్సి వచ్చింది? అసలు అప్పుడున్నటువంటి సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం మీద, రామలింగరాజు మీద ఎందుకు ఫైనాన్షియల్‌గా ఒత్తిడి పెరిగింది? మైటాస్‌కు ఎందుకు నిధుల్ని ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వచ్చింది? కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి తెలియకుండా అనే దానికి సంబంధించినటువంటి విషయాల్ని మనతో పాటు పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్టు ఆ రోజు హిందూ పేపర్‌కి రిపోర్ట్ చేసినటువంటి సాయి శేఖర్ గారు మనతో పాటున్నారు. ఆయనడిగి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు గావచ్చు, ఆ వివరాలు గావచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఆ సత్యం రామలింగరాజు అన్నా గూడా సత్యం కంప్యూటర్స్ అని ఒక పెద్ద అంటే ఒక ఇండియన్ ఆహ్, బ్రాండ్. బ్రాండ్‌గా ఉండేది. దానికంటూ ఒక పెద్ద అదిగా ఉండేది. కానీ ఆ తర్వాత కుప్పకూలిన తర్వాత ఆయన దాదాపు 17 ఏళ్ల పాటు ఆయన ఎక్కడ పెద్దగా కనపడలేదు. కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఎపిసోడ్ రిలీజ్ అయింది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతా ఉంది. సో, మీరు ఆ రోజు కవర్ చేశారు. పిన్ టు పిన్ కవర్ చేసి ఉన్నారు గదా! అప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అసలు ఎలా ఇది ఇష్యూ బయటకొచ్చింది? సత్యం కంప్యూటర్స్ ఈస్ ది బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఐటీ బెల్ వెదర్ అంటారు. అంటే చాలా ఇంపార్టెంట్ కంపెనీస్‌లో ఇండియాలో మొత్తం 4 ఉండేవి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అండ్ సత్యం. సత్యం కంప్యూటర్స్ ఒ ఒక రామలింగరాజు అసలు ఔట్‌సోర్సింగ్ అనే యాక్టివిటీకి ఆయన ఆద్యుడు. ఎందుకు ఆద్యుడు అంటే ఆహ్, 10 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మీ పని 10 కిలోమీటర్ల దూరంలో ఏదైనా సెటప్ పెట్టి చేస్తే 10,000 కిలోమీటర్లు కూడా చేయొచ్చు అనే విషయాన్ని ఆయన కనిపెట్టి, ఆయన ఔట్‌సోర్సింగ్ బిజినెస్‌కి ఒక మార్గదర్శి అయ్యాడు. మన ఆ రోజుల్లో. ఇండియాలో. ఓకే. ఒక హైదరాబాద్‌లో కాదు ఇండియాలో. ఆయన తీసుకున్న రూట్‌ని మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు. ఓకే. ఇగ అక్కడి నుంచి అది వాళ్ళు సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌కి ఎక్స్‌టెండ్ చేశారు. ముందు అమెరికన్ మార్కెట్‌ని అడ్రెస్ చేశారు. తర్వాత యూరోపియన్ మార్కెట్‌ని అడ్రెస్ చేశారు. ఏషియా పెసిఫిక్ మార్కెట్‌ని అడ్రెస్ చేశారు. ఆస్ట్రేలియన్ మార్కెట్‌ని అడ్రెస్ చేశారు. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి సత్యం కంప్యూటర్స్‌కి బిజినెస్ వస్తూ ఉండేది. వాళ్ళు ఒక పెద్ద కంపెనీగా ఎదిగింది. సత్యం అంటే ఒక బ్రాండ్. సత్యం అంటే ఒక క్రెడిబిలిటీ. సత్యం అంటే ఒక నమ్మకం. సత్యం అంటే సత్యమే. అంత స్థితిలో దాన్ని ఆహ్, రామలింగరాజు గారు తన సొంత బిడ్డల్లాగా పెంచారు దాన్ని. పెంచిన తర్వాత ఆ కంపెనీ ఎక్స్‌పాండ్ అవుతున్న రోజుల్లో మనకి భారత స్టాక్ మార్కెట్‌లో ఒక హ్మ్. అవలక్షణం ఒకటున్నది. భారత స్టాక్ మార్కెట్ కాదు. దిస్ ఇస్ ది గ్లోబల్ ఆర్డర్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తాం మనం. మన కంపెనీలకి సంబంధించి లిస్టెడ్ కంపెనీస్ స సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకొని స్టాక్ మార్కెట్స్‌లో లిస్ట్ అయిన కంపెనీస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎట్లా పెర్ఫార్మ్ అవును. చేశారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వాళ్ళ బ్యాలెన్స్ షీటు, వాళ్ళు కొత్తగా ఎవరినైనా స్టాఫ్‌ని తీసుకుంటే ఎంత స్టాఫ్‌ని పెంచారు, ఎక్స్‌పెండిచర్ ఎంతయింది, స్టాక్ వాల్యూ పెరగడం కోసం వాళ్ళు కృషి చేస్తుంటారు ఈ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు. ఆ ప్రాసెస్‌లో ఏం చేశారు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి కొంచెం రూపాయి లాభం వస్తే రూపాయి పావలా వచ్చింది, రూ. 2 వచ్చిందని చెప్పడం మొదలుపెట్టారు. పలానా కంపెనీని అక్వైర్ చేసాం. ఇన్ని మిలియన్ డాలర్స్ పెట్టి పలానా కంపెనీని అక్వైర్ చేసాం. ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్‌లోనూ సత్యం కంప్యూటర్స్ కొన్ని కంపెనీస్‌ని అక్వైర్ చేసిన విషయం తెలియజేస్తుండేవాళ్ళు. ఓకే. పేపర్ మ్యాజిక్ జేశారు. అని నేను అనను. బట్ కొన్ని కంపెనీస్‌ని అక్వైర్ చేస్తున్నట్లుగా చూపిచ్చేవాళ్ళు. అన్ని సందర్భాల్లోనే అది అబద్ధం కాదు. కొన్ని సందర్భాల్లో నాన్ ఎగ్జిస్టెంట్ కంపెనీస్‌ని కూడా ఉన్నట్టుగా చూపిచ్చారు. ఓకే. అంటే ఏదో పేపర్ మీద ఉన్న కంపెనీని తీసుకొచ్చి పెట్టేసి మేము ఇన్ని మిలియన్ డాలర్లు ఇచ్చి కొన్నాం అన్నట్టుగా చెప్పేవాళ్ళు. బట్ ఎవరికీ కూడా అనుమానం వచ్చేది కాదు. ఎందుకంటే ఆహ్, అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్‌లోనే అలాంటి పరిస్థితి లేదు. అండ్ సత్యం మీద నమ్మకం కూడా అలాగుండేది. అండ్ రాజుగారు చాలా డిసిప్లిన్డ్ పర్సన్. మొత్తం కంపెనీ అంతా కూడా ఆయనకి అట్లా అరచేతిలో ఉన్నట్టుగా ఉండేది. గుప్పిట్లో ఉన్నట్టుగా ఉండేది. ఎందుకంటే ఆయనకి బోలెడంత నాలెడ్జ్ ఉన్నది.
ఆయన అమెరికాలో చదువుకొని వచ్చారు. వచ్చి ఇక్కడ సెటప్ చేశారు. యాక్చువల్‌గా సత్యం వాజ్ స్టార్టెడ్ యాస్ ఎ కన్‌స్ట్రక్షన్ కంపెనీ. హ్మ్. 87లో అదొక కన్‌స్ట్రక్షన్ కంపెనీ. ఓకే. తర్వాత అది సాఫ్ట్‌వేర్ కంపెనీలాగా మారింది. రామలింగరాజు గారు సాఫ్ట్‌వేర్ ఔట్‌సోర్సింగ్ బిజినెస్‌కి ఆద్యుడు. అండ్ ఆ తర్వాత నుంచి అలాగ పెరుగుకుంటూ వచ్చి మంచి మంచి రిజల్ట్స్ ఇస్తూ ఒక దశొచ్చిన తర్వాత సత్యం కంప్యూటర్స్ హైదరాబాద్‌లో $1 బిలియన్ కంపెనీగా అనౌన్స్ చేసుకున్నారు. $1 బిలియన్ అంటే దోస్ డేస్ ఇట్ వాస్ 4,500 క్రోర్స్ యాన్యువల్ టర్నోవర్. ఆ రేంజ్‌కి వచ్చిన కంపెనీస్ లేవు అప్పుడు హైదరాబాద్‌లో అంటే సాఫ్ట్‌వేర్‌లో. ఈ పైగా మన తెలుగు వ్యక్తి పెట్టారనేసి ఒక పెట్టారు. ప్రైడ్ లాగా. అండ్ 2000 సంవత్సరంలో మార్చి 24వ తారీఖు నాడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయనతోని సైబర్ టవర్స్‌లో ఒక మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్‌లో పెద్ద పెద్ద వాళ్ళందరిని పిలిచారు. దేశంలో పెద్దవాళ్ళు, రాష్ట్రంలో పెద్దవాళ్ళు, ఐటీ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. డయాస్ మీద రామలింగరాజు గారు కూర్చున్నారు. అలాంగ్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ బిల్ క్లింటన్ పక్కన రామలింగరాజు గారు కూర్చున్నారు. ఇటు పక్క చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. హ్మ్. ది ఎంటైర్ వరల్డ్ నోటీస్డ్ హూ ఈస్ రామ్ బికాజ్ హ్మ్. బిల్ క్లింటన్ పక్కన కూర్చోవడం ఏంటి? అది అవును. ఎంత పెద్ద విషయం. హ్మ్. అండ్ ప్రభుత్వం కూడా వారిని అంత స్థాయిలో గౌరవించింది. ఆయన ఆ పద్ధతిలోనే ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనకి అంతే గౌరవం దొరికింది. ఈ కథ నడుస్తుండేది. రామలింగరాజు గారికి 3 రంగాల్లో చాలా ఆసక్తి ఉన్న మనిషి. సాఫ్ట్‌వేర్, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్. ఇక మిగతా అదర్ ఏరియాస్‌లోను ఎనర్జీ వాటిలో ఉన్నదా అంటే ఉన్నది. లేదని నేను అనడం లేదు. కానీ ఇవి 2 ఈ 3 ప్రధానమైన రంగాలు. ఈ రంగాల్లో తన సుప్రిమసీ, తన లీడర్‌షిప్ చూపించుకోవాలనేది ఆయన లక్ష్యం. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో శ్రీరామ్ కర్రీ గారు కూడా చెప్పారు. కింగ్ రాజు అంటే కింగ్. రాజు అంటే ఇంగ్లీష్‌లో కింగ్. ఆ! కింగ్ హి వాంటెడ్ టు బి కింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా వేర్ హి టచ్డ్. అందుకని ఆయన ఆ ప్రాసెస్‌లో వాళ్ళ కొడుకులతో మెయిటాస్ ఇన్ఫ్రా అని ఒక కంపెనీ పెట్టించారు. మేటాస్ ప్రాపర్టీస్ అని ఒక కంపెనీ పెట్టించారు. అవును. మేటాస్ ఇన్ఫ్రా ఇస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ అవర్ ఎల్&టి, అవును. మేఘా ఇంజినీరింగ్ వీళ్ళలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీ అది. దాన్ని లిస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసేది. మేటాస్ ఇన్ఫ్రా యూజ్డ్ టు గెట్ బిగ్ కాంట్రాక్ట్స్ చేస్తుండేవాడు. ఓకే. మేటాస్ ప్రాపర్టీస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆయన రెండో కుమారుడు రామరాజు గారు దానికి చైర్మన్. ఆహ్, ఆహ్, ఇన్ఫ్రాకేమో ఆయన పెద్ద కుమారుడు తేజరాజు గారు చైర్మన్. ఈ ప్రాపర్టీస్ అనేటప్పటికి రియల్ ఎస్టేట్ అది. విల్లాలు కట్టడం, అపార్ట్మెంట్లు కట్టడం. ఇది మైటాస్ హిల్ కౌంటీ అని ఒకటి కట్టారు. బ్రహ్మాండమైనది కట్టారు. నిజాంపేటలో. ఓకే. సో, వీటికి ల్యాండ్ బ్యాంక్ కావాలి. సో, అండ్ రాజుగారికి ల్యాండ్ అంటే చాలా ఇష్టం. సో, బోలెడంత ల్యాండ్ అక్వైర్ చేశారు. కొన్నారు. అక్రమంగా ఆక్రమించలేదు. ఓకే. డబ్బులిచ్చి కొన్నారు. ఓకే. ఆ డబ్బులు ఎక్కడి నుంచి పెట్టారంటే ఈ సత్యం నుంచి తీశారు. వాటిలోంచి పెట్టారు. పెట్టి ఆ ల్యాండ్ బ్యాంక్ కొన్నారు. కొన్న తర్వాత కంపెనీ నడుస్తోంది. ఈ ఈ సత్యం నుంచి డబ్బులు తీసి అక్కడ పెట్టడం అనేది తప్పు. టెక్నికల్‌గా తప్పు. ఆ! రాజ్యాంగ ప్రకారం మన చట్టాల ప్రకారం అది పొరపాటు. బికాజ్ ఇది ఎవరికీ చెప్పకుండా చేసిన పనిది. బోర్డ్ అప్రూవల్స్ ఉండి చేసిన పని కాదు. అండ్ ఒక లిస్టెడ్ కంపెనీ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్‌ని నమ్మకంలోకి తీసుకోవాలి. వాళ్ళని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని చేయాలి ఏం పని చేసినా. సో, ఏజీఎం పెట్టి ఏజీఎంలో అప్రూవల్ తీసుకొని ఇలాంటివి చేయాలి. ఏజీఎంలో అప్రూవల్‌గా అడిగితే సాఫ్ట్‌వేర్ కంపెనీకి రియల్ ఎస్టేట్‌తో ఏం పని అని అడుగుతారు. ఆ! అందుకని అవి చెప్పకుండా చేశారు. చేసిన తర్వాత 2008లో అమెరికాలో సబ్ ప్రైమ్ క్రైసిస్ అని ఒకటొచ్చింది. ఆ! అక్కడ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన క్రైసిస్ అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. ఆ స దానికి అసోసియేటెడ్ అదే కాలంలో లేమాన్ బ్రదర్స్ అనే ఒక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కుప్పకూలిపోయింది. సో, ఈ 2 క్రైసిస్‌లు రావడంతో దాని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద పడింది. అట్లనే ఇండియా మీద కూడా పడింది. ఇండియా మీద రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద పడింది. సో, రియల్ ఎస్టేట్ బికేమ్ డౌన్. ఈ రియల్ ఎస్టేటు, సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కూడా సైకిల్ అండి. అవును. ఒక కాలం పైకొస్తుంది, ఒక కాలం తగ్గుతుంది. ఒక కాలం పైకొస్తుంది, ఒక కాలం తగ్గుతుంది. తగ్గినప్పుడు కుదేలైపోకూడదు, ఎక్కినప్పుడు సంతోషించకూడదు. ఆ బ్యాలెన్స్ ఏదో తెలుసుకోవాలి వ్యాపారస్తులు. అండ్ రాజుగారి కంటే గొప్పగా ఎవరికీ తెలీదు ఆ విషయం. హి ఈస్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను పర్సనల్‌గా అయితే ఐ డోంట్ క్రిమినలైజ్. ఓకే. ఓకే.
ఈ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తున్నారు. డబ్బు కటకటైపోయింది సత్యంలో. బికాజ్ ఈ డబ్బు అక్కడికెళ్ళిపోయింది. అక్కడికెళ్ళిపోయారు. సో, వాళ్ళు ఫస్ట్ టైమ్ ఒక 400 మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. పింక్ స్లిప్స్ ఇచ్చి పంపించేశారు. సత్యం కంప్యూటర్స్‌లో జనరల్‌గా అలాంటి ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో చాలా కామన్ అది. కామన్ అయిపోయింది. బట్ అంతకు ముందర కూడా వేరే కంపెనీస్‌లో ఉన్న సత్యంలో ఇది కొంచెం ఎమోషనల్‌గా ఉండేది. ఇండియన్ వాల్యూస్, ఇండియన్ సిస్టమ్స్. సో, ఉద్యోగంలో తీసేయకూడదు అనే లెక్కలో ఉండేవాడాయన. ఆయన రాజు కదా! అవును. అందుకని. సో, అలాంటి కంపెనీలోంచి ఒక 400 మందిని తీసేశారు. తీసేస్తే నాకెవరో చెప్పారు. అంత ముందు రోజు వర్చుసా అనే కంపెనీలోంచి ఓ 400 మంది తీశారు. అది గ్లోబల్ కంపెనీ. అవును. అది రాశాను నేను. అది చూసి వాళ్ళు నా పేరు చూసి అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కాంటాక్ట్ చేసి నాకు మిమ్మల్ని కాంటాక్ట్ కాంటాక్ట్ చేసి నేను హిందూలో ఓకే. పనిచేస్తున్నాను అప్పుడు. నాకు తెలియజేశారు. నేను అది రాశాను. హిందూలో ఫస్ట్ పేజ్‌లో వచ్చింది. వెంటనే వేరే పేపర్‌లో వాళ్ళు నెక్స్ట్ డే రాశారు. కొంతమంది 400ని 800 చేశారు, 1200 చేశారు. కొంతమంది 6000 మంది తీశారని రాశారు. పెద్ద పెద్ద పత్రికలు కూడా రాశారు. రాసిన తర్వాత అక్టోబర్‌లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చారు రాజుగారు. ఇచ్చినప్పుడు మళ్ళీ ఏదో అంటే ఒక చిన్న అంటే ఈ 400 మందిని తీసినప్పుడు మీరు వారితో మాట్లాడి ఉంటారు గదా! వాళ్ళకి చెప్పిన రీజన్ ఏంటి అండి జనరల్‌గా పెర్ఫార్మన్స్ అనా? లేకపోతే ఎందుకు తీసేయాల్సొచ్చింది? పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఉన్న వాళ్ళను వాళ్ళని బెంచ్ మీద పెట్టారు. బెంచ్ అంటే వాడికి ప్రాజెక్ట్ ఉండదు. హ్మ్. మిగతా వాళ్ళని కంపెనీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తీసేశారు. ఓకే. దిస్ ఈస్ ద రీజన్. కానీ అప్పటికి కూడా ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇంకోరుగా అనుమానం రాలేదు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అనుకున్నప్పుడు. ఆ! అనుమానం రాలేదు. ఓకే. అనుమానం రాలేదు. సో, తీసేశారు. తీసేసిన తర్వాత ఈ Q2 అప్పుడు కొంచెం స్టాక్ మార్కెట్‌లో డిప్ వచ్చింది. అంటే వాళ్ళ షేర్ వాల్యూ కొద్దిగా పడింది. ఓకే. తర్వాత సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ బానే ఇచ్చారు. ఓకే. మంచిగా అనౌన్స్ చేశారు. అంటే మంచిగా అనౌన్స్ చేయడం అంటే మంచిగా కూర్చోబెట్టని కాదు. నంబర్స్ వర్ గుడ్. హ్మ్. చూడడానికి ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. $1 బిలియన్ దాటిన కంపెనీగా ప్రొజెక్ట్ అయింది. అయిన తర్వాత ఆహ్, వైఎస్ఆర్ గవర్నమెంట్ హైదరాబాద్‌లో మెట్రో రైలు పెట్టాలని ప్లాన్ అవును. సిద్ధం చేసి, దానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి, ఈ ఎన్‌వీఎస్ రెడ్డి గారిని దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా పెట్టి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేశారు. అవును. అది క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు టెండర్స్ ఫ్లోట్ చేశారు. ఫర్ పీపీపీ మోడల్‌లో చేయాలని, కన్సెషనైర్ కావాలని టెండర్స్ ఫ్లోట్ చేశారు. కొన్ని కంపెనీలు టెండర్స్ వేసినాయి. దాంట్లో సత్యం కంప్యూటర్స్ అంటే సత్యం కంప్యూటర్స్‌గా వెళ్ళకుండా మైటాస్ ఇన్ఫ్రా. హ్మ్. మైటాస్ ఇన్ఫ్రా ఒకటే దాంట్లో పార్టిసిపేట్ చేసింది. నవభారత్ గ్రూప్ ఈస్ ది మెయిన్ కన్సార్షియం హెడ్ అన్నమాట. ఎందుకంటే ఓకే. వాళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో ఉన్న వాళ్ళ టోటల్ రెవెన్యూ ఈ ప్రాజెక్ట్‌కి బిడ్ చేయడానికి సరిపోతుంది. ఓకే. ఆర్థికంగా. ఓకే. టెక్నాలజీ కాదు. ఓకే. ఆర్థికంగా. ఓకే. అండ్ మైటాస్ ఇన్ఫ్రా టెక్నాలజీ పార్ట్నర్‌గా సపోర్ట్ పార్ట్నర్‌గాను. తర్వాత ఇటాల్ థాయ్ అని థాయిలాండ్ కంపెనీ బ్యాంకాక్‌ది. ఓకే. ఈ 3 కలిపి ఒక కన్సార్షియంగా ఫార్మ్ అయ్యి అప్లై చేశారు. వచ్చింది. టెండర్ వచ్చింది. మైటాస్‌కి. నో. నో. నవభా ఈ కన్సార్షియంకి. ఓకే. ఈ ముగ్గురు కలిపి. కలిపి. ఓకే. నవభారత్, మైటాస్ ఇన్ఫ్రా అండ్ ఇటాల్ థాయ్. ఓకే. ఈ ముగ్గురు కలిపి టెండర్ గెలిచారు వాళ్ళు. ఓకే. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా గెలిచారు. టెండర్ వచ్చిన తర్వాత వాళ్ళకు కాంట్రాక్ట్ గవర్నమెంట్ కన్సెషన్ అగ్రీమెంట్ అవార్డ్ చేసింది. రామలింగరాజు గారికి మనమే దీనికి లీడర్‌గా ఉండాలి. ఇట్ షుడ్ బి అవర్ ప్రాజెక్ట్ అనే ఒక ఆశయం ఉండేది. ఇప్పుడు నవభారత్ కంటే పైకి ఎలా ఎళ్తారు? నవభారత్ వాళ్ళ బుక్స్‌లో నవభారత్ ఇస్ ఎ బిగ్ కంపెనీ, బిగ్ గ్రూప్. ఫైనాన్షియల్. ఫైనాన్షియల్‌గా కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. యాహ్! హ్మ్. వాళ్ళ కంటే ఎక్కువ నంబర్ కావాలంటే ఏం కావాలి? ఈ మైటాస్ ఇన్ఫ్రా గనక దీంట్లో మెర్జ్ అయిపోతే, సత్యంలో మెర్జ్ అయిపోతే సత్యంలో మెర్జ్ అయిపోతే, సత్యం అండ్ మైటాస్ కలిసిపోతే దే ఆర్ ద బిగ్ దాని కంపెనీ. బుక్స్ దీనికంటే పెద్దదుంటాయి. యాహ్! యాహ్! నేచురల్‌గా కన్సార్షియంలో బిగ్గర్ పార్ట్నర్ కాబట్టి హీ కెన్ బి ద లీడ్ పార్ట్నర్ అండ్ హీ కెన్ రన్ ది హైదరాబాద్ మెట్రో రైల్ నేను కట్టించాలనుకున్నాడు ఆయన. ఓకే. తప్పుడు ఉద్దేశ్యం ఏం కాదు. అవును. అందుకనే ఆ ప్రాసెస్‌లో భాగంగా వీటిని కలిపేయాలన్న ఉద్దేశంతో ఆయన బోర్డ్ మీటింగ్‌లో ఈ ప్రపోజల్ వాళ్ళందరికీ చెప్పారు. చెప్పి మీటింగ్ డిస్కస్ చేసినప్పుడు ఇది ఇంట్రెస్టెడ్ పార్టీ మైటాస్ ఇన్ఫ్రా ఈయన కొడుకుది. మైటాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ కంపెనీని కూడా దీంట్లో కలిపేద్దాం అనుకున్నారు. ఓకే. కలిపేస్తే పెద్దదవుతుంది. పెద్దదైతే దాని టోటల్ టర్నోవర్ పెరుగుతుంది. $1 బిలియన్ కాస్త $2 బిలియన్ ఎంతో అవుతుంది. అందుకని అనుకున్నారు. ఈ ప్రాసెస్‌లో ఆయనను రామరాజు గారిని ఈయన తమ్ముడు. ఆయన సీఈఓ. హ్మ్. వాళ్ళిద్దరూ మీటింగ్ నుంచి బయటికెళ్ళిపోయి మెండు రామ్మోహన్ రావు గారని అప్పుడు ఐఎస్‌బి ఈ మధ్యన చనిపోయారు ఆయన. ఓకే.
ఐఎస్బి డీన్గా ఉండేవారు. వారు చైర్మన్గా, ఆయన ఇండిపెండెంట్ డైరెక్టర్ సత్యం బోర్డులో. ఓకే. వారు చైర్మన్గా, టిఆర్ ప్రసాద్ గారిని క్యాబినెట్ సెక్రటరీ ఉండేవారు. ఆయన ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్. మంగళం శ్రీనివాసన్, వినోద్ ధామ్, తర్వాత కృష్ణాజీ పాలెపు, ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళంతా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు, బోర్డ్ మెంబర్స్. వాళ్ళ కొంతమంది ఆన్లైన్లో వచ్చారు బోర్డ్ మీటింగ్లో పాల్గొనడానికి. ఓకే. వాళ్ళందరూ అప్రూవ్ చేశారు ఈ మర్జర్ని. ఇంట్రెస్టెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కోసం వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారు. అదేదో ఆన్ రికార్డ్ చేసిన పని. కానీ మైటాస్ ఇన్ఫ్రాను, మైటాస్ ప్రాపర్టీస్నే ఎందుకు చూస్తున్నారు వీళ్ళు, వేరే కంపెనీలు ఎందుకు చూడట్లేదు? ఒకటి, సాఫ్ట్వేర్ కంపెనీ వై షుడ్ ఇట్ అక్వైర్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. అవును. ఇది 2. అండ్ ఇవి 2 వారి కుమారులకు Good. సంబంధించినవని కూడా ప్రపంచం అందరికీ తెలుసు. తెలుసు. దాంతో అనలిస్ట్ సాయంకాలం దే టోర్ హిమ్ అపార్ట్. గట్టిగా అనలిస్ట్ కాల్, నేను కూడా ఉన్నాను. ఓకే. అనలిస్ట్ కాల్కి రిపోర్టర్స్ని కూడా అలో చేస్తారు. హ్మ్. చేస్తే మనం ఫోన్లో ఉంటాం. అవును. వాళ్ళు చాలా గట్టిగా వేసుకున్నారు. మీరు రిజైన్ చేయండి అని డిమాండ్ చేశారు రాజు గారిని. ఓకే. ఈ ఒత్తిడి ఎక్కువైపోతే ధన్మని స్టాక్ వాల్యూ పడిపోవడం మొదలుపెట్టింది. సత్యం కంప్యూటర్స్ది, మైటాస్. మైటాస్ ఓకే. రెండింటిది పడిపోయి మైటాస్ వాజ్ స్టిల్ డూయింగ్ బెటర్. సత్యం అయితే డామని పడిపోయింది. హ్మ్. ఇక దీన్ని అరెస్ట్ చేయడం కోసం ఆయన ఈ డెసిషన్ని విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నా కూడా ఈ బ్లీడింగ్ ఆగలేదు. ఓకే. స్టాక్ మార్కెట్‌లో నెట్ వర్త్ ఎరోడ్ అయిపోయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మన కంపెనీ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ. అవును. దట్ ఈస్ యువర్ మార్కెట్ క్యాపిటలైజేషన్. హ్మ్. అలాగే డిసైడ్ చేస్తారు ఏ కంపెనీకైనాను. టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి షేర్ వాల్యూ తగ్గిపోతుండడంతో కంపెనీ తాలూకా నెట్ వర్త్ ఎరోడ్ అయిపోయింది. $1 బిలియన్ కాదు ఇంక అప్పుడు. దాంతోనే కంపెనీ కుప్పకూలింది. పైగా ఆఫీషియల్‌గా ఉండాల్సిన డబ్బులు అప్పటికే మైటాస్‌లో కొన్ని వెళ్ళిపోయాయి. కదా! వెళ్ళిపోయాయి కాబట్టి సో కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయిన తర్వాత ఇక దాని నుంచి బయటకొచ్చే మార్గం తెలియలేదు వారికి. ఎందుకంటే ఆయన దగ్గర కనుక ఇప్పుడు ఆ సబ్ ప్రైమ్ క్రైసిస్ రాలేదు, లేమన్ బ్రదర్స్ పడిపోలేదు, ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎఫెక్ట్ అవ్వలేదు సో అనుకున్నాం. అందుకే అన్నారేమో ఆయన ఈ రైడింగ్ ఆన్ 3 ద ఒక్క టైగర్. నిమిషం. ఈ 3 అవ్వలేదనుకోండి. అవ్వకపోతే రియల్ ఎస్టేట్ బాగుంటే మన ఇండియాలో ఆయన మైటాస్ ప్రాపర్టీస్ కోసం అక్వైర్ చేసిన రియల్ ఎస్టేట్ ల్యాండ్ అంతా అమ్మేసి, ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టేసి ఉండేవాడు. ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలేవి. అవును. అప్పుడు ఈ గోల్ ఉండేది కాదు. అప్పుడు సత్యం కంప్యూటర్స్ అట్లనే ఉండేది. ఆయన లెజెండ్ లాగా కొనసాగిపోయేవాడు. బికాజ్ హీ వాజ్ సీన్ యాజ్ ద స్టీవ్ జాబ్స్ ఆఫ్ ఇండియా. అంత రెవల్యూషనరీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయగలడు. చాలా పెద్ద విజనరీ ఆయన. సో అట్లాంటిది ఆయన ఎలా బయటపడాలో తెలియక హీ గేవ్ అప్. ఆయనే అనౌన్స్ చేశాడు. ఎవరు చెప్పలా. అవును. నేను ఇలా పులి మీద స్వారీ చేసి ఇది పులి మీద స్వారీ చేస్తూ అది తినీయకుండా దిగడం ఎలాగో తెలియలేదు నాకు. సో దట్ ఈస్ హౌ ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడి నుంచి మరో 3-4 వారం రోజుల్లో, కరెక్ట్‌గా 17 ఏళ్ల కింద అనౌన్స్మెంట్ ఇచ్చి మరి తెల్లవారు 9 o'clockకి సెబీకి లెటర్ రాసి హీ గేవ్ అప్. నెక్స్ట్ డే హీ వాజ్ అరెస్టెడ్. ఆయన వెళ్ళి డీజీపీ ఆఫీస్‌లో కలిశారు. అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. హ్మ్. జైల్లో ఉన్నారు చాలా కాలం. అవును. తర్వాత ఏదో బెయిల్ వచ్చింది. భరత్ కుమార్ గారు గట్టిగా పోరాడి మొత్తానికి బెయిల్ తీసుకొచ్చారు. బెయిల్ వచ్చింది. కానీ రాజు గారి ప్రభ వెలిగేది అది పోయింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్‌లో మీరు చాలా మంది ఎంప్లాయీస్‌తో మాట్లాడి ఉండొచ్చు. ఆ ట్రాన్సిషన్ టైమ్‌లో కావచ్చు, టెక్ మహీంద్రా అసలు ప్రతి వార్త ముందు మనకు వస్తుండేది. లైక్ బికాజ్ నా క్లాస్‌మేట్స్ కొంతమంది అక్కడ పనిచేస్తుండేవాళ్ళు. ఓకే. సీనియర్ పొజిషన్స్‌లో. సో టక్ నాకు కొంత డెవలప్‌మెంట్స్ తెలుస్తుండేవి. నెక్స్ట్ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే నాకు ఫస్ట్ వార్త అందించారో వాళ్ళు కూడా డెవలప్‌మెంట్స్ మానిటర్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు నాకు చెప్తుండేవాళ్ళు. సో నేను ముందుగా ఇవ్వగలుగుతుండేవాడిని. అదేం పెద్ద నా గొప్పతనం అని కాదు. నేననేది ఏంటి అంటే అప్పుడున్న ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా బయటికి తెలియకుండా ఎలా మేనేజ్ తెలియకుండా ఏం మేనేజ్ చేయలేదు. బయటకు తెలియకుండా కొంతమందికి తెలుసు లోపల. అందుకనే సిబిఐ ఎంక్వైరీ చేసి సిబిఐ వాటన్నిటిని తీసుకొచ్చి రుజువు చేసి కోర్టులో పెట్టి అంత చేశారు. కానీ అప్పుడేమో ఈ లక్ష్మీనారాయణ గారు అది చేసింది. జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన పిలిచి మాట్లాడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనకు తెలుసు ఆ కేసు మొత్తం. ఓకే. అంటే ఆయన నాకంటే ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వగలడు ఆయన. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కదా, లోపలికి వెళ్ళి ఆయన మొత్తం
స్టడీ పిన్ టు చేశారు. పిన్ స్టడీ స్టడీ చేసి. చేశారు. ఆ! యెస్. అంటే బయటికేముంది అంటే ఆయన ఏదో తినేసారు డబ్బులన్నీ ఏం అనేది. తినేయలేదండి. డబ్బులు తినేయలేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అది కూలిపోయింది. దాంతో ఇది కూలిపోయింది. అంతే జరిగింది. దీన్ని పైకి తీసుకొచ్చే మార్గం దొరకలేదు. ఎందుకంటే అమౌంట్ రూ. 10 అనుకోండి. మీరు రూ. 10 ఇక్కడ పెడతారు. అది నష్టపోతుంది. రూ. 10 సర్దుకోగలుగుతారు. హ్మ్. $1 బిలియన్ సర్దుకోలేరు. అదేలెండి. నా అప్పుడు అది కంపెనీ మొత్తం ఫ్రాడ్ 7,000 చిల్లర కోట్లనేది ఒక లెక్క. 14,000 కోట్లనేది ఇంకో లెక్క. ఇంకో లెక్క. ఏదో ఒక లెక్క. ఏదైతేనే గాని ఆ అమౌంట్ తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేసే శక్తి కానీ లేకపోయింది. అంటే మీరు దగ్గర నుంచి చూసారు గదా! బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అని ఇప్పుడు విజయ్ మాల్యానో, లేకపోతే నీరవ్ మోడీనో ఇట్లాంటి వాళ్ళతో పోల్చినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీకేమనిపిస్తది? అంటే నీరవ్ మోడీ అనేవాడు ఫ్రాడ్. హ్మ్. దాంట్లో ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్రాడ్ వాడు. హ్మ్. సుబ్రతా రాయ్ కూడా ఫ్రాడ్. హ్మ్. వేరేజ్ విజయ్ మాల్యా ఫ్రాడులెంట్ వేలో ఎళ్ళాడు గానీ, ఈ మధ్యన పాడ్‌కాస్ట్‌లు చేశారు కదా! అవునవును. నేను రీపే చేశాను. నేను నే అని. నేను డీపే చేయగలను. నేను ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి అంటాడు. అది అదే. నేను తీసుకున్న దానికి అంతకంటే ఎక్కువ కడతాను అన్నాడు. సో, ఎక్కువ కట్టడం అనేది ఇక్కడ క్వెషన్ కాదు. ఈ చట్టాన్ని వయలేట్ చేసావా లేదా నువ్వు? అంతే. ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చు. నేను రోడ్ మీద డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెళ్తానంటే యాహ్! యూ కెనాట్ డూ థట్. తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కానీ ఇట్లా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన వాళ్ళతో గూడా ఈయనని పోల్చిర్రు అనంటే ఈయన్ని. ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశాను. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్ ఇండియా అని ఆయన ఇచ్చిన అనౌన్స్‌మెంట్‌లోనే ఉందిగా. ఓకే. ఆయన ఇచ్చిన అనౌన్స్‌మెంట్‌లోనే ఉన్నది. హ్మ్. అందుకని దాంతో పోల్చాడు. అదేం తప్పు కాదు. కానీ హ్మ్. అంటే ఇవన్నీ ఈ సందర్భంలో. బట్ ఆయన యాక్చువల్‌గా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనిషి కారండి. ఓకే. కాదు. తర్వాత ఎప్పుడైనా అంటే ఆయన బయటికొచ్చాకనో ఇంకెప్పుడైనా మీరేమన్నా మాట్లాడారా ఎప్పుడైనా? నేను వారితో వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అంతకుముందు మాట్లాడాను. క్వార్టర్లీ రిజల్ట్స్ గట్రా యాన్యువల్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఒక 3, 4 సార్లు వారితోని పర్సనల్‌గా ఇంటర్వ్యూ చేయాల్సిన అవకాశం వచ్చింది. చేశాను. హ్మ్. బట్ తర్వాత వారు బయటకొచ్చిన తర్వాత వెళ్లి మాట్లాడాలి అనే ఆసక్తి ఉన్నా ఎందుకనో ప్రయత్నం చేయలేదు. ఓకే. రైట్. థాంక్ యూ. ఇది ఆ రోజు సత్యం కంప్యూటర్‌కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో రిపోర్ట్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ సాయిశేఖర్ గారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తెలుగు 360.